నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిలుకలూరుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా జరుగుతుందండి ప్రచారం? ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ప్రజలు తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చిలుకలూరుపేటలో ప్రత్యేకంగా 175లోకి ఒక ప్రత్యేకతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీ తోటి చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి, చేసిన పొరపాటును పశ్చాత్తాపడుతూ మాకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి స్పష్టంగా కనపడుతూ ఉంది. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడతాయంటున్నారు. మరి దానికి ఏం సమాధానం? సంక్షేమం అనేటువంటిది ఒక మోసం తప్ప, పేదలను మోసం చేసేటువంటి సంక్షేమ పథకాలు అవి. పేదలకు ఎంతమందికి అందుతూ ఉన్నాయి? బటన్ నొక్కుతున్నా అని చెప్పే ఫిగర్ కను క్షేత్రస్థాయిలో అందుతున్నటువంటి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పేదలను మోసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మీ బిడ్డనని చెప్పి మాటల్లో తప్ప చేతల్లో వచ్చినటువంటిది నవరత్నాలు ఎంతమందికి వచ్చినాయి, రిలీజ్ చేయమనండి, అసలు ఎన్ని కుటుంబాలకు వచ్చినాయో స్పష్టంగా అక్కడే క్లారిటీ వస్తుంది. ఈ 2024లో 4 ఇప్పటికి రిలీజ్ చేశాడు. ఒక్కడు కూడా ఎవరి అకౌంట్లో పడలేదు. దీనికి ఏం సమాధానం చెబుతాడు ముఖ్యమంత్రి? అగ్రికల్చరల్ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేశాడు. ఎవరికన్నా రాష్ట్రంలో ఒక్కరికి పడిందా? నేను మా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా మాకు పడలేదు అనేటువంటి స్పష్టంగా చెప్తున్నారు. ఇంకెవరికి పడ్డట్టు? ఈ నియోజకవర్గంలోనే ఒక్కరికి పడకపోతే రాష్ట్రంలో ఇంకెక్కడ పడింది? బటన్ నొక్కాడు, బ్రహ్మాండంగా చెప్పాడు పేపర్లో, టీవీల్లో. కానీ మా నియోజకవర్గంలో ఒక్కరికి వచ్చారని చెప్పటం లేదు. సో ఈసారి ఎటువంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు పత్తిపాటి పుల్లారావు అంటే? ఆగిపోయిన అభివృద్ధి 5 ఏళ్ల క్రితం నేను తీసుకొచ్చిన పథకాలు 4200 కోట్లు. కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని 95% పూర్తయినాయి. అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈ అవినీతి మంత్రి విడుదల రజని ఎవరైతే ఉన్నారో, చిలకలూరుపేట సరిహద్దులు కూడా తెలియనటువంటి వారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడ పథకాలు అక్కడే ఆగిపోయినాయి. నేను తెచ్చినవి కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంటు, నాబార్డు, కేంద్రీయ విద్యాలయం లాంటివి అనేకం ఉన్నాయి. బైపాస్ 5 ఏళ్ళు ఎవరన్నా చేస్తారా? నేను ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది, నేను ఉన్నప్పుడే రోడ్డు టెండర్ పిలిచారు, తర్వాత మళ్ళీ టెండర్ క్యాన్సిల్ చేయించారు, తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు వర్క్ ఆపిచ్చారు. వాళ్ళ బేరాల కోసం, వాళ్ళ దందాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం 2 ఏళ్ళు చిలకలూరుపేట ప్రజలకు బైపాస్ దూరం చేశారు. 100 బెడెడ్ హాస్పిటల్ 5 ఏళ్ళు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఉండటం లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తూ ఉంది పేదవాళ్ళు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం 5 ఏళ్ల క్రితం నేను ప్రారంభించా, ఇంతవరకు బిల్డింగ్ పూర్తి చేయాల. అమృత పథకం నేను ఉన్నప్పుడే కొంతమేరకు పనులైనవి, ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. కొండవీడి కోట పర్యాటక కేంద్రం పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సింది, ఇంతవరకు ఎక్కడ వేసింది అక్కడే ఉంది. అదేవిధంగా టిడ్కో ఇళ్ళు 95% పూర్తి చేశాం. 95% పూర్తి చేసిన 5% కూడా పూర్తి చేసి ఈరోజు పేదవాడికి అందించలేదు. ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం మూతపెట్టారు. ఆ విధంగా ఏది ముస్లిం మైనారిటీలకి 1000 మంది స్టూడెంట్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ తీసుకొచ్చాను, 18 కోట్లు, ఇంతవరకు ప్రారంభించలేదు. ఆ విధంగా అనేక పథకాలు ఎక్కడ వేసినాయి అక్కడే. ఆటో నగర్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది చిలకలూరుపేటకు ఆటో నగర్, ఒక్కడుగు ముందుకు పోలా. స్పైసెస్ పార్కు అక్కడే ఉంది. అనేక ప్రాజెక్టులు నేను తీసుకొచ్చాను. సో మీరు చెప్పే దాని ప్రకారం మీరు స్టార్ట్ చేసిన మీరే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. నేను తెచ్చిన ప్రాజెక్టులు మళ్ళా నేనే రీస్టార్ట్ చేసి నేనే పూర్తి చేయాలి. ఏంటండి మీ ధీమా ఏంటి? నేనే గెలుస్తానని. తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళ అరాచకాలు చూశారు, వాళ్ళ యొక్క అందుబాటు చూశారు. ఎక్కడ అందుబాటు లేరు, పిఏలు రాజ్యమే లేరు. ఏది కావాలన్నా కమిషన్లు, ఏ పని కావాలన్నా వాళ్ళ కమిషన్ ఇవ్వండి, పని అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి పనులకు కూడా వాళ్ళ కమిషన్ చెల్లించాల్సి వస్తూ ఉంది. ప్రజలు విసిగి వేశారు ఉన్నారు. పేదవాడు ఎక్కడ తెచ్చిస్తాడు కమిషన్లు? అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ చిలకలూరుపేట విడుదల రజని. కేబినెట్లో కావచ్చు, ఎమ్మెల్యేలో కావచ్చు, నెంబర్ 1లో ఉంది అవినీతిలో. అభివృద్ధిలో చూసుకుంటే 175లో ఇంకా నంబర్ ఏదైనా ఉంటే అంతవరకు ఉంది. చిలుకలూరుపేట హైవే ఉంది, బాగా అభివృద్ధి చెందే ప్రాంతం ఇది. ఎందుకండి అభివృద్ధికి చిలుకలూరుపేట ఎందుకు నోచుకోలేకపోయింది అంటే ఏం చెప్తారు మీరు? అవగాహన లేకపోవటం, కొత్త కావటం, పరిచయాలు లేకపోవటం, ప్రజలతో కలవకపోవటం. ప్రజలతో కలిస్తే సమస్యలు తెలుస్తాయి, కలవటానికి పిఏలు ఒప్పుకోరు, పోలీసులు అడ్డం. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అదే విధంగా పోలీసులు. పిఏలు 3 చెక్ పోస్టులు ఉంటాయి వాళ్ళకి, అవి దాటి రావాలి. అందుకనే నేను చెప్పాను నీకు, అవినీతిలోనేమో నెంబర్ 1, అభివృద్ధిలో 175 స్థానంలో ఉన్నారు. అంటే అసలు చేయలే అభివృద్ధి, 175 కూడా కాదు.
ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు. ప్రజలతో ముఖాముఖిగా జరుగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, కలుస్తూ ఉంటే సమస్యలు తెలుస్తాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్ళకి, మాటలు చెప్పి రాజకీయాలు పబ్బం గడుపుకొని సంపాదన కోసం వచ్చినటువంటి వాళ్ళకి సమస్యలు తెలియవు. ఈ పేట నియోజకవర్గానికి ఏం కావాలి, దళితులకు ఏం కావాలి, మైనారిటీస్కి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలి, ఎస్టీలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, యువతకు ఏం కావాలి, డ్వాక్రా మహిళలకు ఏం కావాలి. డ్వాక్రా మహిళల దగ్గర ఒక్కొక్క సభ్యురాల దగ్గర 1000 నుంచి 6000 వసూలు చేశారు. 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి టర్మ్ ఉంటుంది. 6 నెలల ముందే రెన్యూవల్ ఆ డబ్బుల కోసం 6 నెలల ముందే మీకు ఎన్హాన్స్ చేస్తున్నాం లిమిట్, డబ్బులు తీసుకో. వీటి మీద మీరు ప్రశ్నించలేదా అండి ఎప్పుడు? దీనికి ఎప్పటికప్పుడు ప్రశ్నించాను కాబట్టి 6 నెలల ముందు ఖాళీ చేసి వెళ్ళిపోయారు చిలకలూరుపేట. సరే, ఓకే. ఇక్కడ క్యాండిడేట్స్ పరంగా చూసుకుందాం. ఒక క్యాండిడేట్ ఫస్ట్ అనుకున్నారు, తర్వాత మరో క్యాండిడేట్ని తెర మీదకి తెచ్చారు. సో మీ దీనికి సంబంధించి ఆలోచన అంటే వాళ్ళకి సర్వేలు చేసుకుంటున్నారు, ఐపాక్ టీం తిరుగుతూ ఉంది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎడబల్లి భూముల్లో భాగం ఉంది కాబట్టి ఇన్ని తప్పులు చేసినటువంటి అభ్యర్థిని ఇక్కడ ఎలా చేయరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 6 నెలల ముందే గుంటూరుకు మార్చేశారు. మళ్ళీ రాజేష్ నాయుడిని తెచ్చారు. రాజేష్ నాయుడిని మోసం చేశారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చారని చెప్పి మళ్ళీ ఇంకొకరిని తెచ్చారు. ఆమె గెలవటం కోసం అక్కడ అవసరాన్ని పెట్టుకొని ఆ అభ్యర్థిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి కూడా హద్దులు తెలియవు, సరిహద్దులు తెలియవు, గ్రామాల పేర్లు తెలియదు, గ్రామంలో ఒక్కరు కూడా పరిచయం లేదు. అటువంటి వ్యక్తులు వచ్చి చిలకలూరుపేటలో అదే తరహాలో మళ్ళా ఇప్పుడు రౌడిజం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజాగళం సభ అంటే ప్రచారం ప్రారంభించారు. కూటమిగా ఏర్పడిన తర్వాత మోడీ మొదటి సభ ఇక్కడ బొప్పిడిలో పెట్టడం జరిగిందండి. సో దానికి మొత్తం దగ్గరుండి చూసుకున్న బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారు. సో అంత జన సమీకరణ వైజు ప్రతిపాటి పుల్లారావు మార్కు ఉంటుంది అంటారు. సో దానికోసం ఎంత కష్టపడ్డారు మీరు? అసలు మీ ఎటువంటి వ్యూహం రచించారు మీరు? వారం రోజులు విస్తృతంగా మా పార్టీ యంత్రాంగం మొత్తం కష్టపడింది. పల్నాడు జిల్లా నుంచి భారీగా జన సమీకరణ వచ్చారు. చిలకలూరుపేట నుంచి అయితే 1,00,000 మంది వచ్చి ఉంటారు. చిలకలూరుపేట టౌన్ సాయంత్రానికి అసలు కర్ఫ్యూ విధిస్తే ఎట్లుందో అట్లుంది. మొత్తం వచ్చేసారు. నడిచేవాళ్ళు, సైకిల్ మీద వచ్చేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళు, కార్లు, జీబులు, ఆటోలు ఎలా కావాలంటే అలా వచ్చారు. గ్రామాల నుంచి అయితే ట్రాక్టర్ల మీద వచ్చారు. లేడీస్ కూడా ట్రాక్టర్లు ఎక్కువ వచ్చారు. ఆ విధంగా వారం రోజులు మా నియోజకవర్గ నాయకులు కష్టపడ్డారు. పల్నాడు జిల్లా మొత్తం తరలించారు. ఈ 6 పార్లమెంట్లో కొంతమేరకు వాళ్ళు కూడా రాగలిగారు. కాబట్టే ఎప్పుడూ లేనటువంటి సౌత్ ఇండియాలో అతి పెద్ద సభని మోడీ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టినాక ఇదే పెద్ద సభని కూడా చెప్పడం జరిగింది. 3 రోడ్లు, ఒక్కొక్క రోడ్డు 15 కిలోమీటర్లు ఓన్లీ పార్టీ కేడరే ట్రాఫిక్లో స్తంభించిపోయారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మళ్ళీ అదర్ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసిన 3 రోడ్లు 3, 15, 45 కిలోమీటర్ల రోడ్ల మీదనే ట్రాఫిక్లో మొత్తం తెలుగుదేశం కేడరే సమీకరించారు. స్వచ్ఛందంగా వచ్చారు. మోడీ గారితో జరిగేటువంటి సభ చిలకలూరుపేట రావటం, మరి అంత పెద్ద సభ జరగటం, సక్సెస్ అవటం, ఎక్కడ ఒక మనిషి కూడా ఒత్తిళ్లు చనిపోకుండా మోడీ గారు కూడా భయపడ్డాడు స్టాంప్ ప్యాడ్ అవుతుందేమోనని. అటువంటిది మోడీ గారు కూడా లేచి వచ్చి స్టాంప్ ప్యాడ్ అవుతుందేమో ఒక ప్రధానమంత్రి లేచి వచ్చి వెనక్కబోండి అని రిక్వెస్ట్ చేశాడు. అంత పెద్ద సభను జరిపాం, ఒక చరిత్ర సృష్టించాం. అంత పెద్ద సభ ఇక చిలకలూరుపేటే కాదు మన రాష్ట్రంలో జరుగుతుందనేటువంటి నమ్మకం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. కూటమి నేతల సపోర్ట్ ఎలా ఉందండి మీకు చిలకలూరుపేట? చిలకలూరుపేటలో ఏ పొరపచ్చాలు లేవు. క్రింది స్థాయిలో కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే విడుదల రజని చేసిన పాపాలు పుట్ట ఈరోజు ఎవడు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆ యొక్క ముఠా నుంచి బయటపడాలని చిలకలూరుపేట ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ గెలవాలి. గెలుపు గురించి ఎవరు ఆలోచించడం, భారీ మెజారిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి పార్టీలో కావచ్చు, కూటమి నేతల్లో కావచ్చు అనే ఒక వాదన తెరపైకి తెస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులను మార్చినా వాళ్ళకి ఎక్కడ సఖ్యత లేదని రాష్ట్రం అంతా కూడైకి వస్తూ ఉంది. మా దగ్గర ఎక్కడైనా 1-6 ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళకున్నంత ప్రాబ్లమ్స్ తెలుగుదేశం కూటమిలో లేవు. 1-6 ఉన్నాయి, లేవని మా పార్టీలో కూడా చెప్పలేము. చిలకలూరుపేటలో అయితే లేవు. సో చేరికలు అన్నారు మీరు, నేను కూడా చూశాను, చాలా మంది వస్తున్నారు, మీతో బాగా మింగిల్ అవుతున్నారు, చేరుతున్నారు పార్టీలో. మీరు కండువా కప్పి వాళ్ళని సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. సో ఎలా ఉన్నాయండి? అంటే వార్డుల వారీగా చేరికలు ఎలా ఉన్నాయి? అలాగే ఎంతమంది వరకు ఇప్పటివరకు జాయిన్ అయ్యారు? ఇప్పటివరకు చాలా భారీగా రోజు జాయిన్ అవుతూనే ఉన్నారు. రోజు
మా దగ్గర చేరికలు కూడా రోజు జాయిన్ అవుతున్నారు. నేను ఒకటే చేరే వాళ్ళని మళ్ళా కమర్షియల్గా ఉండకూడదని చెప్తున్నా, అటు పోయి మళ్ళీ చేరకూడదని చెప్తున్నా. అటు చేరిన వాళ్ళు మా దగ్గర వద్దని కూడా చెప్తున్నా. అంత క్లారిటీతోటి ఉన్నా. ప్రతి ఊళ్ళో చేరుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే చేరుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. నాసిరకం మద్యం ప్రభావం 24 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇస్తుందనేటువంటిది నా నమ్మకం. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం కూడా పేదవాడికి తగిలినాయి, పేదవాడికి నష్టం జరిగినాయి. డబ్బున్నోడికి ఏమైనా నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో డబ్బున్నోడికి ఆదాయం పెరుగుతుంటుంది, ఖర్చు పెట్టగలడు. పేదవాడి ఆదాయం ఎంత మేరకు పెరిగింది? పేదవాడు ఆరోగ్యశ్రీ మీద హాస్పిటల్కి పోతే అది అప్రూవల్ వచ్చేటప్పుడు చనిపోతూ ఉన్నారు. మేనిఫెస్టోని అమలు చేయాలంటే 1200 కోట్ల రూపాయల లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. జస్ట్ రాష్ట్ర వ్యయం వచ్చేసి కేవలం 3 లక్షల కోట్లే కదా. ఇది మొత్తం కావాలనే ఏదో మభ్య పెట్టడానికి చెప్తున్న మేనిఫెస్టో అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయి మీ సైడ్ నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా అనాలోచితమైనటువంటి పథకాలు ప్రకటించి 99% అమలు చేశానంటున్నాడు. 99% మిగిలిపోయినాయి అంటున్నాను నేను. 131 వాగ్దానాలు చేశారు అయ్యన్న గాని. అమలు చేసింది ఎన్ని? దాంట్లో 99% అమలు చేశాననేది అబద్ధం. 99% అమలు చేయలేదనేటువంటిది నా వాదన. ఆడ చెల్లెలే చెప్తుంది. ఒకసారైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పారు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమైతే ఉన్నాయో వాటిల్లోనే కొన్ని చేశారు, పేర్లు మార్చారు తప్ప ఏమైనా ఉందా? ఎన్టీఆర్ వైద్యం ఆరోగ్యశ్రీ ఏమైనా ఉందా? పెన్షన్ ఏంటి? వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ అనే పెట్టారు. పెన్షన్ బ్రహ్మాండంగా మేమే ఇచ్చాము. 2000 చేసిన ఘనత చంద్రబాబు గారిది. 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. ఈ బడ్జెట్లో 500 పెంచడానికి 28, 29లో పెంచుతాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ప్రజలకు కష్టాలు ఉన్నాయి, ప్రజలను ఆదుకుందాం అనేటువంటి ఆలోచన లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల గురించి ఆలోచించేటువంటిది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాజధాని ఉంది. ఆనాడు ఏం మాట్లాడాడు అసెంబ్లీలో? 30,000 ఎకరాల పైన ఉండాలి, రాజధాని ఇక్కడే ఉండాలి అన్నాడు. ఏం మాట్లాడాడు? తర్వాత ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు. రాజధాని విషయంలో మీరు కీ రోల్ ప్లే చేశారండి. అలాగే రాజధాని ప్రస్తుతం విశాఖ అంటున్నారు. సో వాట్ యూ సే, దీని గురించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? అంటే రాజధాని జగన్మోహన్ రెడ్డి ఏమో పరిపాలన రాజధాని అంటాడు, ఇదేమో అసెంబ్లీ అంటాడు, ఇక్కడేమో కర్నూలు హైకోర్టు అంటాడు. ఎక్కడ సాధ్యం అవుతుందండి? అన్నీ ఒక చోట ఉండాలి. కానీ అమరావతి రాజధాని ఉండాలి. నిన్న మాకు ఒక ముస్లిం యువతి మాట్లాడింది, సుల్తానా అని. అమరావతి ఎక్కడ ఉండాలి? అమరావతి ఎక్కడుంటే మేము హైదరాబాద్ ఎందుకు పోవాలండి, మాకెందుకు ఈ కష్టాలని మాట్లాడుతున్నారు. ఒక ముస్లిం యువతి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ ఉంది. అమరావతి రాజధాని వచ్చి ఉంటే మేము ఇక్కడే ఉద్యోగం చేసుకునేవాళ్ళం, మాకేంటికి హైదరాబాద్ పోవాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే యూత్లో ఈరోజు ఉంది. యూత్లో అమరావతి వచ్చి ఉంటే ఆ ఐటీ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి ఉండేవి. అరగంటలో చిలకలూరుపేట నుంచి అమరావతి పోయేవాళ్ళు. అమరావతి టు అనంతపురం ఎన్హెచ్ పూర్తయి ఉంటే ఈరోజు అరగంటే చిలకలూరుపేట నుంచి అమరావతి. అటువంటి అవకాశాలని జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల నష్టపోయామనేటువంటిది యువతలో ఉంది ఈరోజు. అందుకనే యువత తిరగబడుతున్నారు. 18 to 35 యూత్లో చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు భవిష్యత్తు కోసం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ విషయంలో మీరు చాలా వరకు అక్కడ ఉండి దగ్గరుండి అన్ని విషయాల్లో చూసుకున్న పరిస్థితి. తర్వాత మీరు సడన్ గా సైలెంట్ అయిపోయారండి. ఏంటి? ఏమీ సైలెంట్ కదా. నేను ఉన్నంతకాలం పూర్తిగా కాన్సన్ట్రేషన్ దాని మీదనే చేశాం. ఇప్పుడు కూడా దాని మీదనే పోరాటం చేశాం. కాకపోతే మీడియా ఛానల్స్ 2 భాగాలు అయిపోయినాయి. మావి చూపించేవాళ్ళు కొన్ని, చూపించిన వాళ్ళు కొన్ని. 2 భాగాలు అవటం వల్ల ఫోకస్ లేదు. మా ఛానల్స్లో కూడా కొన్ని చూపించేవాళ్ళు లేరు. దాంట్లో కూడా లైక్స్ డిజ్లైక్స్ కొన్ని ఛానల్స్. మళ్ళా ఈ విధంగా 2 పార్టీలు అయిపోయారు. మా పార్టీలో కూడా ఇష్టాలను బట్టి ఉన్నాయి. కాబట్టి కొంత మా వాయిస్ ఎక్కడ తగ్గలేదు. కానీ చూపించేటువంటి దాంట్లో ప్రాధాన్యతా క్రమాలు మారినాయి. సో అమరావతి రాజధాని ఫిక్స్, ఇంకా మీ సైడ్ నుంచి క్లియర్ గా ఉన్నారు? క్లియర్ గా ఉంది. అమరావతి రాజధాని. 33,000 ఎకరాలు త్యాగాలు చేసినటువంటి రైతులు వాళ్ళ ఉసురు తగులుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఆనాడు అసెంబ్లీలో ఆయన కూడా అనౌన్స్ చేసి 30,000 ఎకరాల పైన ఉండాలి రాజధాని, ఇక్కడే ఉండాలని చెప్తేనే నమ్మారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. ఆ మండలంలో తుళ్ళూరులో 98% ఇచ్చారు. 98 తెలుగుదేశం ఉన్నారా? ఎక్కడున్నారు 98? ఆ పార్టీ వాళ్ళు కూడా ఉండబట్టే, వైఎస్ఆర్ వాళ్ళు ఉండబట్టే ఇచ్చారు. ఆనాడు అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబట్టే అది సాధ్యమైంది. 98% మాట తప్పాడు. ఈరోజు మాట తప్పి రైతులు త్యాగాలు చేసినటువంటి రైతుల్ని మోసం చేశాడు. వాళ్ళు రోడ్డును బడి ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటే రక్తం పడేటువంటి లాఠీ చార్జ్ చేశారు. తప్పకుండా
వాళ్ళ ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. మీ నియోజకవర్గం పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వాళ్ళకి ప్రతిపాటి పుల్లారావు ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతున్నాడంటే ఏం చెప్తారు? తప్పకుండా 2 సెంట్లు ఇంటి స్థలము, ఇల్లు లేని వాళ్ళందరికీ నా ఎజెండా రేపు రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇతర కులాల్లో నిరుపేదలు ఉన్నారో, 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడమే మా ప్రథమ ప్రాధాన్యత. నేను ఇచ్చిన టిడ్కో ఇల్లు ఇమ్మీడియట్ 1 నెల వారికి హ్యాండ్ ఓవర్ చేయటం, మిగిలిపోయిన శంకుస్థాపన చేసి కట్టించటం, ఇండిపెండెంట్గా కట్టుకునేటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసేవడం నా ఫస్ట్ ప్రయారిటీ. పేదవాడు కోరుకునేది ఏంటి? అక్కడన్నా చనిపోతే ఎక్కడికి తీసుకోవాలి బాడీని? సెంటిమెంట్గా వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. అటువంటి పరిస్థితి నుంచి పేదవారిని బయట వేయాలి. 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఫస్ట్ ప్రయారిటీ. మిగతాది యువతకు ఒక మంచి భవిష్యత్, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి వారికి ఒక భవిష్యత్ కల్పించాలి. దాంట్లో క్రియాశీలకంగా తీసుకుంటాం. యూత్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే సెకండ్ ప్రయారిటీ. రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం రెన్యువేట్ చేయాలి. ఈ అవినీతి మంత్రి ఉన్నంతకాలం మొత్తం పాడుపెట్టేసింది. మొత్తం రెన్యువేట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ప్రపంచ పర్యాటక కేంద్రం తీర్చిదిద్దుతాం రాగానే. అదేవిధంగా ఆటో నగర్, ఒక బెస్ట్ ఆటో నగర్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నైతే తయారు చేస్తున్నాయో జీబులు ఇవన్నీ మా చిలకలూరుపేటలో అంత చేస్తారు. మా ముస్లిం మైనారిటీలు కానీ మేజర్గా అంత పెద్ద ఆటో నగర్ చిలకలూరుపేటలో చేసి ఒక చరిత్ర సృష్టించాలని నేనే తెచ్చాను. ఆటో నగర్ నేనే మళ్ళీ పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీలకు ఒక భవిష్యత్తు, ఒక గుర్తింపు తీసుకొస్తాం. ముస్లిం మైనారిటీలు అంటే ఒక పాయింట్ అండి, చాలా మందికి అంటే బీజేపీతో కలిసిన తర్వాత హిందుత్వ పార్టీలతో కలిసి వెళ్తున్నాయనే ఒక అపోహలు చాలా మందిలో ఉన్నాయి. దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా మీరు? ముస్లిం మైనారిటీల తరఫున ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ముందు వారికి సమాధానం చెప్పమంటున్నా. సిఏఏకి మద్దతు ఇచ్చింది ఎవరు? సిఏఏ చట్టం కావడానికి సహకరించింది ఎవరు? దానికి సమాధానం చెప్పి వైఎస్ఆర్ తరఫున ప్రచారం చేయాలి. దానికేమో సమాధానం చెప్పరు. బీజేపీ తెలుగుదేశం కలిసిందంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు కూడా బీజేపీ తెలుగుదేశం కలిసే ఉంది. ఫస్ట్ 9 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు బీజేపీ కలిసి ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఏ రోజైనా ముస్లిం మైనారిటీల మీద ఏగ వాలిందా? ముస్లిం మైనారిటీలో ఎక్కడైనా హక్కుల్లో భంగం కలిగిందా? 4% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కదా కాపాడింది, వాళ్ళు కోర్టులో వేస్తే. ఆ విధంగా ముస్లిం మైనారిటీలకు పథకాలు అమలు చేసినా, సంక్షేమం అమలు చేసినా, ఎక్కువ నిధులు కేటాయించినా, వారి హక్కులు పరిరక్షించినా తెలుగుదేశం ఆనాడు ఎన్టీఆర్ చంద్రబాబు గారు ఉన్నప్పుడే ముస్లిం మైనారిటీలు సంతోషంగా ఉన్నారు. ఈ బోగస్ ప్రచారాలు ప్రజలు ముస్లిం మైనారిటీలు నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ప్రజల మంచి కోసం అని చెప్పి ఎన్నో పథకాలను గతంలో తీసుకురావడం మనం చూసాం. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, కొన్ని కేసెస్ వల్ల కావచ్చు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిచ్చాడు. నేను జైలుకు పోయా అందరినీ జైలుకు పంపాలి, అందరినీ అక్రమ కేసులు పెట్టాలా? ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు పెట్టాడు. ఏ తప్పు చేశారు? కోర్టులు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ఏమీ ప్రూవ్ చేయాల. సిఐడిని హోదాన్ని అడ్డం పెట్టుకొని, డిఆర్ఐని హోదాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క పోలీసు వ్యవస్థల్ని దిగజార్చి వాళ్ళ ప్రతిష్టని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి మీద రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినా, కొల్లు రవీంద్ర హత్యకు సంబంధం ఏంటండి? 90 రోజులు జైల్లో పెట్టారు. ఈ అక్రమ కేసుల యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అరాచకాలు సృష్టించాడో, ముఖ్యమైన నాయకులు కావచ్చు, గ్రామాల్లో పార్టీ నాయకులు కావచ్చు, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో తప్పకుండా మూల్యం చెల్లించుకోబోతున్నాడు రేపు ప్రజాకోర్టులో. ముందు ఈ అభివృద్ధి చేయాలి, చేసిన తర్వాత కొంచెం నా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది అనేది ఏమైనా ఉందా? అంటే అభివృద్ధి అనేటువంటి చిలకలూరుపేటలో నేను ఒక బ్రాండ్ అండి. ఇక్కడ చిలకలూరుపేట పుట్టినాక, స్వాతంత్రం వచ్చినాక ఏ నోట విన్నా మీరు పోయి అడగండి ఎక్కడైనా, తెలుగుదేశం చంద్రబాబు గారు ప్రతిపాటి తప్ప మరొక పేరే లేదు. ఏ డెవలప్మెంట్ జరిగినా నేనే చేశాను. 4,500 కోట్లు నేను 25 ఏళ్లలో డెవలప్ చేసింది. కాబట్టి ఆ బ్రాండ్ నాకే ఉంది. అది చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తారు. ఎవరు డెవలప్ చిలకలూరుపేట చేశారు అంటే ప్రతిపాటి అని చెప్పాల్సింది తప్ప మరొక పేరుకు ఆస్కారం కూడా లేదు.
పోయినసారి మనం చూసుకుంటే కోడెల శివప్రసాద్ గారు మీతో ఎంతో మంచి మిత్రుడిగా ఉండే వ్యక్తి, ఆయన కోల్పోవడం జరిగింది, మనం చూసాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వస్తే కీ రోల్ ప్రతిపాటి పుల్లారావు పోషించబోతున్నారు టీడీపీలో అనేది ఒక టాక్ ఉంది. వాట్ యు సే దీని గురించి? తప్పకుండా ఉండాలి. నాకున్నటువంటి బాధ్యతలు, పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా డెడికేటెడ్గా పనిచేశాను. వ్యాపారాలను పక్కన పెట్టి, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, ఏ బాధ్యత అప్పచెబితే ఆ బాధ్యత. ఫస్ట్ టైం ఎమ్మెల్యే చంద్రబాబు గారు పదే నన్నే రోల్ మోడల్గా చెప్పేవారు. తర్వాత 10 ఏళ్ళు అపోజిషన్, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా. అందరూ బెదిరిపోయారు. నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉండి 2 ఎలక్షన్స్ నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జరిగింది. 9, 14. ఒక సీట్ నుంచి 12 స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలు గెలిచే స్థాయికి వెళ్ళాం. ఆ టైంలోనే రాష్ట్రంలో ఎక్కడా గెలవాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గెలిపించాం. జిల్లా నాయకులు అందరము కలిసి. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వచ్చింది. తర్వాత మళ్ళా ఎక్కడా గెలవాల జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించాం. ఆ విధంగా ఒక రికార్డు సృష్టించాం. అదేవిధంగా మళ్ళా కేబినెట్ మినిస్టర్గా నాకు 6 శాఖలు అప్పచెప్పారు. 6 శాఖలతో పాటు అతిపెద్ద బాధ్యత ల్యాండ్ పూలింగ్. ఏది అప్పచెప్పినా కూడా పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి, చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేటువంటి దానికి శక్తి మేర కష్టపడ్డా. ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు కీలక శాఖల్ని అనుభవించే అవకాశం ఉంది కాబట్టి, వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు మీ నియోజకవర్గానికి సమయం ఇవ్వగలరా మీరు అంటే ఏం చెప్తారు? అంటే కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాడిని నేను ఒకడిని. జిల్లాలో అతి తక్కువ మంది ఉంటారు నియోజకవర్గాల్లో. దాంట్లో నేను ఒకడిని. ఒక మంత్రిగా కూడా రోజు పేటలోనే ఉండేవాడిని. దట్ ఈజ్ మై క్యారెక్టర్, దట్ ఈజ్ మై క్రెడిబిలిటీ. అది నేను ఎక్కడున్నా సాయంత్రానికి నైట్కి చిలకలూరుపేట రావాల్సిందే. దట్ ఈజ్ మై డే 1 నుంచి కూడా నాకు. 2019లో ఓడిపోయిన తర్వాత కూడా జనాలతో ఇలాగే ఉన్నారండి అన్ని విషయాల్లో కూడా? ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉన్నాను. 4 రోజులు ఎక్కడ ఉంటాం, 3 రోజులు టూర్లో ఉంటాం. అది మొదటి నుంచి ఉంది. హైదరాబాద్లో ఉండొచ్చు, టూర్లో ఉండొచ్చు, ఎప్పుడూ ఉంటాను. హైదరాబాద్లో 2-3 రోజులు మమేకమవుతూనే ఉంటారు ప్రతి అంశంలో కూడా. ఆల్ టైమ్ అవైలబుల్ ఉండేది నేను ఒక్కడే. మీ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఏం చేస్తారు ప్రతిపాటి పుల్లారావు అంటే? చెప్పాను కదా, రైతులది ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్స్, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆటో నగర్, మా ముస్లిం మైనారిటీలకు ఒక ఆటో నగర్ కూడా, ఒక గొప్ప ఆటో నగర్ తయారు చేయాలనేటువంటిది. ఉన్న ఆటో నగర్నే ఇంకా పెంచి ముస్లిం మైనారిటీల్లో అందరికి ఉపయోగపడేటువంటి ఆటో నగర్ చేసి చిలకలూరుపేటకు ఒక బ్రాండ్ తేవాలనేది నా యొక్క ఆశయం. కొండవీడి కోట టూరిజం ప్రాజెక్ట్, ప్రపంచ పర్యాటక కేంద్రం. టిడ్కో ఇళ్లు పేదవాడికి ఇవ్వాలి. ముందు స్పైసెస్ పార్క్ తీసుకురావాలి, మిర్చి రైతాంగానికి ఉపయోగపడేది. ఆ విధంగా బైపాస్ రోడ్డు త్వరగా పూర్తి చేయాలి. ఆ విధంగా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఈ అవినీతి మంత్రి పట్టించుకోకపోవడం వలన ఒక ఎడ్లపాడు మండలం బాగా డ్యామేజ్ అయింది, దాన్ని ఇమీడియట్ చేయాలి. ఈ విధంగా ఈ మిగిలిపోయిన అసంపూర్తి పనులు, కేంద్రీయ విద్యాలయం ఇమీడియట్ ఓన్ బిల్డింగ్లోకి తీసుకెళ్ళాలి. 100 బెడెడ్ హాస్పిటల్, సఫిషియంట్ డాక్టర్స్ని పెట్టి పేదవారందరికీ మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందించాలి. ఇవి నా ప్రత్యేకత. చిలకలూరుపేటలో యూత్కు ఒక భవిష్యత్తు కల్పించేటువంటి దాన్ని కూడా చేయాలి. ముస్లిం మైనారిటీలకి గర్ల్స్ హాస్టల్ నేను ఏదైతే శాంక్షన్ చేయించానో దాన్ని మళ్ళా తిరిగి తీసుకొచ్చి 1000 మంది పేద ముస్లిం ఆడబిడ్డలు చదువుకునేటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టించాలనేటువంటిది నా యొక్క యాంబిషన్. ఆ విధంగా చిలకలూరుపేటలో ఏ కొరత లేదు. అన్ని కులాలకి మతాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఏ కొరత లేకుండా చేయటమే నా యొక్క ఎజెండా. చిలకలూరుపేట ప్రజల రుణం తీర్చుకోవటమే నా ప్రాధాన్యత. నీళ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య ఇంకా తాండవిస్తుంది చిలకలూరుపేటలో అంటున్నారు. సో దాన్ని మీరు అందుకనే ఇన్కంప్లీట్ ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. అమృత పథకం, ఆ అమృత పూర్తి చేస్తే డ్రైనేజ్ అయిపోతుంది, ఈ మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది. మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏమైనా ఉందా? తప్పకుండా నియోజకవర్గ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారు. 2 అభ్యర్థులను బేరీజు వేసుకుంటారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి చిలకలూరుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచి ఎంపీ వచ్చాడు కృష్ణదేవరాయలు, 2 కూడా బేరీజు వేసుకుంటారు. మంచి మెజారిటీ చిలకలూరుపేటలో నాకు కానీ కృష్ణదేవరాయలు గారు కానీ భారీ మెజారిటీ ఇస్తారనేటువంటి స్పష్టమైన సంకేతాలు మాకు ఇస్తా ఉన్నారు. అది జరిగి తీరుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. గెలవాలని మనస్ఫూర్తిగా. యా.